పార్టీ కేడర్ కు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంకి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మరియు సిరిగిరిపురంకు చెందిన ఎడమ ఏ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక విన్నపం చేశారు. ముఖ్యమంత్రి కరెక్ట్ చెప్పాడు, అపార్థం చేసుకోవద్దు. పార్టీ ప్రయోజనాల కోసం మరియు పార్టీని నమ్ముకున్న వారి కోసం సందర్భాన్ని బట్టి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితోపదేశం చేశారని, సలహాలు సూచనలు ఇస్తారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఎడమ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా సమస్యలపై స్పందించవచ్చని, సమస్యలు పరిష్కరిస్తేనే పార్టీ కూడా బలపడుతుందని, ఈ విషయంలో ఎప్పుడైనా కూడా పార్టీ కాలర్కు అందుబాటులో ఉంటానని, అపాయింట్మెంట్ ఇస్తానని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రంగారెడ్డి జిల్లాతో పాటు మైసూర్ నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న కృషిని కూడా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దిశ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎన్నుకొండ్రి, కంపల్సరీ మీకు రాబోయే కాలంలో మంచి పదవులు వస్తవి, పార్టీ గుర్తిస్తుంది అని చెప్పిన మాట అక్షరాల నిజం. కానీ రేవంత్ రెడ్డి పైరోలు చేసుకోవద్దు అన్నది చాలామంది అపార్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది అంటే, కిరికిరి ల్యాండ్లకు పోయి సొంత పైరోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగకుండ్రి, ప్రజలకు అవసరపడ్డ పనులు, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆ పనులు తీసుకొని రండి. మీకు డైరెక్టు మంత్రులతోటి మాట్లాడనీకే వాల్యూ ఉంటుంది, ముఖ్యమంత్రితోటి కూడా మాట్లాడనీకే వాల్యూ ఉంటుంది. ప్రజాక్షేత్రంలో తిరుగుకుంటూ ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే పనులు కావాలనో ఆ పనులు తీసుకొని నా దగ్గరికి రండి, మీకు అపార్ట్మెంట్ ఇస్తా, కలుసుతా, పనులు చేస్తా అని చెప్పిండు. పైరోలు అంటే మీరు అపార్థం చేసుకునేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు. ఇప్పుడు ఏ మోహన్ రెడ్డి ఉన్నాడు, తీగల కృష్ణారెడ్డి దగ్గర కాన్స్టిట్యున్సీ ఉపాధ్యక్షునిగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు తీగల కృష్ణారెడ్డి దగ్గర పనిచేసిన. నేను రోజు ప్రజా సమస్యల గురించి అడిగినా, ప్రజలకు పనులు కావాలని అడిగినా కానీ నా సొంత పనికి ఎప్పుడు నేను ఒక ఆఫీసర్కు ఫోను చేయించుకోలేదు. నాకు ఒకరోజు కాంట్రాక్ట్ ఇవ్వమని లేదు, ఒకరోజు నేను కమిషన్లు ఇవ్వమని అడగలే. కానీ నేను పొద్దున్న లేచి 24 గంటలు మా సబితక్క దగ్గర కాన్స్టిట్యున్సీ ఉపాధ్యక్షునిగా 2 ఏళ్ళు చేసిన, ఎన్నడూ ఒక పైరో అడగలేదు, ఎన్నడూ ఒక రోజు కమిషన్ అడగలేదు. నా సొంత పైసలే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి సేవ చేసుకుంటూ, పార్టీలో ఉన్నోళ్ళ మీద, పదవులు ఉన్నోళ్ళ మీద, ప్రజా సమస్యల గురించి రోజు అడుగుతూనే ఉంటా. నాకు ఎక్కడ పైరో చేస్తాడు అని పేరు రాలేదు ఎందుకు మరి? సొంత పనులు చేసి కిరికిరి పనులు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి లీడర్ల దగ్గరికి పోయినోడు పైరో కాడు అంటాడు. ప్రజా సమస్యలు తీసుకుపోయి రోజుకు 16 గంటలు ప్రజల సమస్యల మీద మాట్లాడినోడు పైరో కాడు కాడు, లీడరు. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా గదే. కాంగ్రెస్ పార్టీలో పోస్టులు తీసుకున్నోళ్ళు, పార్టీలో ఎక్కడన్నా ఒక లీడర్ అలిగితే ఆ ఇంటికి పోయి ఆ లీడర్ను కలుపుకొని రీ. ఒక పార్టీకి ఎవడన్నా ప్రతిపక్ష పోడు పార్టీలో కలుసుతాడు అంటే ఆయన ఇంటికి పోయి ఆయన కలుపుకొని, ఎవరైతే అలిగినోళ్ళు ఇంటికి మాట్లాడేటోని కూడా ఎవరన్నా మంచిగా మాట్లాడేటోళ్ళని కూడా అలా పార్టీలోకి వెళ్ళి ఎలగొట్టకురి. ఇంకా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో 10 రకాలు మాట్లాడుకునే హక్కున్నది. మీరు అది గమనించుకుంటూ పదవులు తీసుకున్నోళ్ళను అలిగినోళ్ళ ఇంటికి పోయి తోలుకరారి, కొట్లాడేటోని తోలుకొచ్చి నీ కోపం ఏందో అడుగుర్రి. పదవులు కావాలన్నోనికి పదవులు ఇవ్వండి. ప్రజలకు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురారి, నేను పని చేస్తా అంటున్నా అన్నాడు. ఇప్పుడు నేను కేఎల్ఆర్ కూడా గదే చెప్తున్నా. అయ్యా, నువ్వు ఇన్ఛార్జి వచ్చినప్పటి నుంచి మహేశ్వరం మున్సిపల్ చేస్తానంటని చెప్పి అండాలు ఇవ్వదు, మా సమస్యలు బాగుపడనివ్వదు అంటని చెప్పి, ఇలా ఇద్దరి మనసులలో ఉన్నది అంటని చెప్పి వివరంగా ప్రజలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నా. అందు గురించే నేను లీడర్ను, పైరోకాని కాదు.
కమిషన్దారుని గాను. ఇది తెలుసుకొని ఇప్పటికైనా సవితా ఇంద్రెడ్డి కేఎల్ఆర్ మనసు మార్చుకొని మా మహేశ్వరం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటని చెప్పి డిమాండ్ చేస్తున్నా.